హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. మన డి పండు మాస్టర్ గారికి రీసెంట్ గా యాక్సిడెంట్ అయితే జరిగింది. సో వివరాలకు వెళ్తే ప్రమాదం ఎలా జరిగిందంటే, మనకు కార్లో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీతో కార్లో వెళ్తుంటే వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి కార్ పక్క కాపడం అయితే జరిగింది అనమాట. యాక్చువల్లీ పండు మాస్టర్ కింద దిగే ఉన్నాడు. దిగినప్పుడు మనకు ఈ కోళ్ళ ఫారం సంబంధించిన వ్యాన్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యాన్ వేరే వెహికల్ని ఓవర్టేక్ చేస్తూ వచ్చి వీళ్ళ మీదకి ఎక్కించడం అయితే జరిగింది. సో ఆ ప్రమాదంలో అది ఆ కోళ్ళ ఫారం వ్యాన్ ఏదైతే ఉందో మనకి ఈ పండు మాస్టర్ 2 కాళ్ళ నుంచి వెళ్ళడం అయితే జరిగింది. సో దాని ద్వారా మనకి ఈ పండు మాస్టర్ గారి ఎడమ తోడ ఏదైతే ఉందో తుంటి ఎముక, సో అది హిప్ జాయింట్ అనేది అది డ్యామేజ్ అయిందంట. అండ్ నెక్స్ట్ మోకాళ్ళ కిందకి 2 కాళ్ళు కూడా విరిగిపోయాయని అంటున్నారు. సో డాక్టర్లు దాని గురించి బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే సో పెద్ద ప్రమాదం అయితే కాదు, మళ్ళీ అతను మునుపట్లాగా డ్యాన్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఓవరాల్గా ఒక 6 months వరకు రెస్ట్ తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు. దీని ప్రభావం ఒక 3 to 6% వరకు మాత్రం ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా అతను మళ్ళీ బ్యాక్ టు పర్ఫార్మెన్స్ చేయొచ్చు. 6 months తర్వాతనే మళ్ళీ డ్యాన్స్ చేయగలరు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడే అతను ఎదుగుతున్న క్రమంలో ఎంతో భవిష్యత్తున్న ఇలాంటి ఒక యువకులు వాళ్ళ ఫ్యూచర్ డ్యాన్స్ అన్నమాట. పోయిపోయి ఆ కాళ్ళకే ఇలా జరగడం అనేది కొంచెం ఇబ్బందికరం. వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అతనికి పర్సనల్గా కావచ్చు, కొంచెం నిరుత్సాహపరిచే విషయం అని చెప్పొచ్చు. బట్ అదృష్టం ఏంటంటే అతను మళ్ళీ డ్యాన్స్ చేసే ఛాన్స్ ఉంది మనకి. సో అదొకటి అదృష్టము. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎక్కడ మీరు సేఫ్గా ఎక్కడైనా ఉన్నా కానీ వెనకాల ముందు ఒక 10 సార్లు చూసుకోండి. చెక్ చేసుకోవడంలో తప్పేముంది. ఇప్పుడు చూడండి, అతను తప్పు లేకున్నా కానీ కారు దిగి వామిటింగ్స్ అవుతున్నాయని కారు దిగి పక్కకి వెళ్ళిన వాడిని గుద్ది అతని మీదకి ఒక ప్రమాదం వచ్చి పడింది, అతని ప్రమేయం లేకున్నా కానీ. సో మనం కూడా ఎప్పుడైనా సరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, వెనక ముందు 10 సార్లు చూసుకొని వెళ్ళడంలో తప్పేం లేదు. కొంచెం నిదానంగా అయినా పర్లేదు, కొంచెం చూసుకొని వెళ్ళండి రోడ్ల మీద. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఇంట్లో ఎంతమంది మన కోసం ఎదురు చూస్తుంటారు. నీ ప్రాణం అంటే నీది ఒక్క ప్రాణం కాదు, నేను నమ్ముకొని 5-6 ప్రాణాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలనుకునేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రమాదాలు చాలా ఈజీగా జరుగుతున్నాయి. ఎందుకంటే వెనకాల వచ్చే వెహికల్స్ కావచ్చు, ఎవరికైనా ఓపిక లేకుండా పోయింది. ఎవరు కూడా మన కోసం ఆగట్లేదు. ఎవరు కూడా మనం ఉన్నాం కదా అని వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళడం లేదు. ర్యాష్గా నడుపుతున్నారు, ప్రతి ఒక్కరు ర్యాష్గా నడుపుతున్నారు. అందులోనూ ఈ వ్యాన్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇలాంటి వాళ్ళ లారీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అసలు వాళ్ళని నమ్మడానికి లేదు. మనమే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టప్ వచ్చినట్టు ఉంటుంది అండ్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంటుంది. సో నేను మీ నుండి ఆశించేది అదొకటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.